హలో అందరికీ, ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ గురించి తెలుసుకుందాము. సో మనకి టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి ఒక ఇష్యూ జరుగుతుందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, కేస్ ఫైల్ చేస్తారనమాట. సో కోర్టు ఫ్యాక్ట్ని ఇష్యూని డిటర్మైన్ చేస్తుంది అనమాట. అంటే ఈ పర్సన్కి మధ్య ఈ గొడవ ఉంది అంటే ఒక పర్సన్ ఒక రైట్ని క్లెయిమ్ చేస్తున్నాడు, ఇంకొక పర్సన్ ఆ రైట్ని డినై చేస్తున్నాడు అనమాట. సో దాన్ని కోర్టు ప్రూవ్ చేయాలి కదా. సో కోర్టు ఎలా ప్రూవ్ చేస్తుంది, త్రూ ఏ టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ ద్వారా కోర్టు ఆ కేసుని డిసైడ్ చేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందామండి. మొదటిగా వచ్చేసి డైరెక్ట్ ఎవిడెన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్, ఇప్పుడు సివిల్ కేసెస్లో అయితే ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు. సో అప్పుడు అక్కడ విట్నెస్ చేసిన ఆ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైతే ఉండి ఆ అగ్రిమెంట్ని విట్నెస్ చేశారో ఆ పర్సన్ మనకి కోర్టుకు వచ్చి ఇచ్చే ఎవిడెన్స్ని మనం డైరెక్ట్ ఎవిడెన్స్ అంటాం అనమాట. ఎందుకంటే ఆ పర్సన్ ఆ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. అలాగే క్రిమినల్ కేసెస్లో కూడా ఇప్పుడు ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి అగెయిన్స్ట్గా ఏదైనా అఫెన్స్ చేస్తున్నారంటే ఆ పర్సన్ అక్కడ ఉండి దాన్ని చూశాడంటే దాన్ని మనం ఆ పర్సన్ ఇచ్చే ఎవిడెన్స్ని డైరెక్ట్ ఎవిడెన్స్ అంటామన్నమాట. అలాగే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైరెక్ట్ ఎవిడెన్స్ ఎవరు దాన్ని చూడలేదన్నమాట. అప్పుడు మనం కేసుని ఎలా ప్రూవ్ చేస్తాము, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ చేస్తామన్నమాట. అంటే ఏంటంటే మనకి సర్కమ్స్టాన్సెస్ ఏ ఎవిడెన్స్ని ఇచ్చాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫెన్స్ జరిగిన ప్లేస్లో అక్యూజ్డ్ యొక్క ఫుట్ ప్రింట్స్ ఉండడం కానీ, అక్యూజ్డ్ యొక్క ఫింగర్ ప్రింట్స్ నైఫ్ పైన దొరకడం కానీ, లేకపోతే అక్యూజ్డ్ యొక్క డిఎన్ఏ మ్యాచ్ అవ్వడం కానీ. సో ఇలాంటివన్నీ మనకి ఏం ప్రూవ్ చేస్తున్నాయంటే అక్యూజ్డ్ పర్సనే ఈ అఫెన్స్ని కమిట్ చేశాడన్న దాన్ని ప్రూవ్ చేస్తున్నాయి కదా. సో దాన్ని మనము సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేసి అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హియర్సే ఎవిడెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు హియర్సే ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగిందండి. మర్డర్ జరిగిన తర్వాత అక్యూజ్డ్ పర్సన్ ఎస్కేప్ అయిపోయాడు. సో అక్కడ ఎవరికైతే అగెయిన్స్ట్గా మర్డర్ జరిగిందో ఆ పర్సన్ చావు బ్రతుకుల్లో ఉన్నాడనమాట. అతను ఇచ్చే స్టేట్మెంట్ని మనం డయింగ్ డిక్లరేషన్ అంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ డయింగ్ డిక్లరేషన్ ఏ అనే పర్సన్కి ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఏ అనే పర్సన్ డైరెక్ట్గా ఆ ట్రాన్సాక్షన్ని చూశాడా అంటే లేదు, అతను చూడలేదు. కానీ ఆ పర్సన్ చనిపోయే పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ని కోర్టుకు వచ్చి ప్రూవ్ చేస్తాడు కదా. అదేంటి, అది హియర్సే ఎవిడెన్స్. అంటే ఏ అనే పర్సన్ విని చెప్తున్న ఎవిడెన్స్ అనమాట. అతను డైరెక్ట్గా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ని చూడలేదు, ఓన్లీ అక్కడ చనిపోతున్న వ్యక్తి చెప్పిన స్టేట్మెంట్ని తీసుకొని వచ్చి కోర్టులో చెప్తున్నాడు కదా, దాన్ని మనం హియర్సే ఎవిడెన్స్ అంటాం అనమాట. అలాగే మనకి ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బి పర్సన్తో ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను అనుకోండి. నేను డాక్యుమెంట్ ద్వారా ఎంటర్ అయ్యాను అనుకుందాము. సో ఆ డాక్యుమెంట్ని కోర్టు దగ్గర తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేసి దాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓరల్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ని ప్రూవ్ చేయడానికి డాక్యుమెంట్ ఏం లేదు, దట్ ఈస్ అ ఓరల్ కాంట్రాక్ట్. సో అప్పుడు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాము, త్రూ ఓరల్ ఎవిడెన్స్ చెప్తాం. ఈ సో అండ్ సో డేట్ రోజు మేము ఇలా మాట్లాడుకొని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇలా అంతా ప్రూవ్ చేస్తామన్నమాట. అలాగే మనకి విట్నెసెస్ వచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, దాన్ని కూడా మనము ఓరల్ ఎవిడెన్స్ అంటామన్నమాట. సో అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, హియర్సే ఎవిడెన్స్, ఇవి కాకుండా డెమాన్స్ట్రేటివ్ ఎవిడెన్స్ అనేసి కూడా ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే త్రూ రిప్రజెంటేషన్ అనమాట. ఏదైనా పిక్చర్ ద్వారా లేకపోతే ఏదైనా ఫొటోస్ ద్వారా, సౌండ్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేసే ఎవిడెన్స్ని డెమాన్స్ట్రేటివ్ ఎవిడెన్స్ అంటాము. అలాగే ఇంకా మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పర్టికులర్ దానిపైన మనకి తెలియదు అనమాట, అవగాహన లేదనమాట. అప్పుడు ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ని మనము ఎక్స్పర్ట్ ఒపీనియన్ అడుగుతామన్నమాట. అంటే ఎవరైతే దానిపైన ఎక్స్పర్ట్గా ఉన్నారో వాళ్ళని అడుగుతామన్నమాట. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సిగ్నేచర్స్ని చెప్పేస్తారనమాట, వెదర్ ఈ పర్సనే సైన్ చేశారా లేదా అనేది వాళ్ళ ప్రీవియస్ సిగ్నేచర్స్ని చూసి ఆ ఎక్స్పర్ట్ అనేవాళ్ళు, ఎందుకంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తారనమాట మనకి, అవును ఈ సిగ్నేచర్ ఆ పర్సన్దే అనేసి. దానికి కోర్టుకి నాలెడ్జ్ ఉండదు కదా కొన్ని విషయాలపైన. సో కాబట్టి మనం ఎక్స్పర్ట్కి రెఫర్ చేస్తామన్నమాట. సో దట్ ఆ పర్సన్ ఇచ్చే ఒపీనియన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటాము. సో అది మనకి ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అనమాట. సో ఏదైనా ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ పైన కోర్టుకి అవగాహన లేదంటే వాళ్ళు ఎక్స్పర్ట్కి రెఫర్ చేస్తారనమాట. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఈ పర్సన్ ఎన్ని గంటలకు చనిపోయాడు అనేసి మనం అడిగామంటే డాక్టర్స్ చెప్తారనమాట, సుమారుగా ఈ పర్సన్ 5 గంటలకు చనిపోయి ఉండొచ్చు, ఈ పర్సన్ చనిపోయి ఆల్రెడీ 3 hours అయిపోయింది. సో అది ఏంటి, డాక్టర్స్ వాళ్ళ ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ అలా అంటాం
అనమాట. అలాగే మనకి సైంటిస్ట్ వీళ్ళందరూ దీని కిందకు వస్తారనమాట. సో మనకి భారతీయ సాక్ష్యాధినియం ప్రకారం ఇన్ని కైండ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి. సో ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ఒక ఫ్యాక్ట్ని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం అనేది తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.